కొత్త బిజినెస్ కోసం ఆలోచిస్తున్నారా? ఈజ్ ఆన్ డిస్ట్రిబ్యూషన్ కోసం కాల్ చేయండి 9154729854. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో జనరల్గా బ్యాక్ పెయిన్, నడుము నొప్పి చాలా మందిని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అయితే ఈ నడుము నొప్పి అనేది ఎందుకు వస్తుంది, మహిళల్లోనే ఇది ఎక్కువగా ఎందుకు చూస్తాము, ఎప్పుడు దీన్ని సీరియస్గా తీసుకోవాలి, ఎప్పుడు డాక్టర్ని సంప్రదించాల్సి ఉంటుంది, రాకుండా జాగ్రత్తలు ఏంటి, వస్తే ట్రీట్మెంట్ ఏంటి, వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ శ్రీనివాస్ గారు ఉన్నారు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్కారం. డాక్టర్ గారు, జనరల్గా నడుము నొప్పి వస్తే అది ఎందుకో లైట్ తీసుకుంటారు. సో ఎక్కువగా ట్యాబ్లెట్ వాడి దాన్ని ప్రొలాంగ్ చేస్తూ ఉంటారు. నడుము నొప్పి అసలు రావడానికి ప్రధాన కారణం అంటే ఏంటి? ఈ మధ్య కాలంలో ప్రధాన కారణం మన పోస్చర్, మన సెడెంటరీ లైఫ్ స్టైల్. ఇన్ఫ్యాక్ట్ ఈ సంవత్సరం 16th అక్టోబర్ వరల్డ్ స్పైన్ డేలో థీమ్ ఏంటంటే ఇన్వెస్ట్ ఇన్ యువర్ స్పైన్. ఎందుకు ఇన్వెస్ట్ ఇన్ యువర్ స్పైన్ అన్నారు? స్పైన్ మన ఫౌండేషన్. మెడ దానికి అట్టుకుని ఉంటుంది, చేతులు దాని నుంచి వస్తాయి, కాళ్ళు దాని నుంచి వస్తాయి. సో మధ్యలో ఉన్న ఫౌండేషన్ స్పైన్. సో ఒక బిల్డింగ్కి ఫౌండేషన్ ఎలాగో మన బాడీకి ఫౌండేషన్ స్పైన్. సో మన స్పైన్ని చిన్నతనం నుంచి అసలు చూసుకోవడం మర్చిపోయాం. పిల్లలకి ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్స్ లేవు. చిన్నప్పటి నుంచి మొబైల్స్, ట్యాబ్స్ పట్టుకుని హంచ్లో ఇలా కూర్చుని పని చేస్తూ ఉంటారు. నాలెడ్జ్ వర్కర్స్ అయ్యేసరికి ఆఫీస్లో కూడా డెస్క్టాప్లోనో ల్యాప్టాప్లోనో ముందు కొంగునే కూర్చుని ఉంటాం. బయటికి వెళ్ళి స్పెసిఫిక్గా స్పైన్ కోసం మనం ఎక్సర్సైజ్ చెయ్యం. ఇది ప్రధాన కారణం. సెకండ్ ఏంటి, కూర్చోవటం న్యాచురల్ పొజిషన్ కాదు హ్యూమన్ బాడీకి. ఆ కూర్చుని పైన హాఫ్ బాడీ అంతా దాని మీద పడుతూ. దీనికి ఇంకో కారణం ఏంటంటే, ఏ ఆఫీస్లో ఉన్నా వీల్స్ ఉన్న చైర్స్ ఉంటాయి. ఆ వీల్స్ ఉన్న చైర్స్ అస్సలు స్టేబుల్ కాదు. అవి కదులుతూ ఉంటాయి. మనం నడితో దాన్ని ముందుకి కదిలించుకుంటూ ఉంటాం, ముందు ఇలా లాక్కుంటూ ఉంటాం. అప్పుడప్పుడు ఒక వీల్ ఇరిగిపోతుంది. దీని వలన ఈ 2 మెయిన్ పాయింట్స్. వీల్స్ ఉన్న చైర్స్ అసలు మంచిది కాదు. ఎలాంటివంటే చాలా కాస్ట్లీ చైర్స్. ఏ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ది కంపెనీ వాళ్ళు వాడే చైర్స్ 100 కిలోలు ఉంటాయి. జనరల్ ఆఫీస్ చైర్స్ ప్రతి వారంలోనూ నేను అట్లీస్ట్ 2-3 సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి చైర్ మార్చుకోండి అని సలహా ఇస్తాను. ఇప్పుడు నడుము నొప్పి వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిందేనా? చిన్న నడుము నొప్పికి వెళ్ళవలసిన అవసరం లేదు. ఇప్పుడు మీకు తెలుసు, మీరు 20 లీటర్ల వాటర్ క్యాన్ తీసుకొచ్చారు, ఓ 10 మెట్లు ఎక్కారు, మీకు ఎందుకు వచ్చిందో తెలుసు. 2 రోజులు ఏదన్నా సింపుల్ పెయిన్ కిల్లర్ పారాసిటమాల్ వేసుకోవచ్చు. అది లివర్ ద్వారా వెళ్తుంది, కిడ్నీ ద్వారా వెళ్ళదు. అలా వేసుకుని 2 రోజుల్లో తగ్గుముఖం పడుతుందంటే వెళ్ళవలసిన అవసరం లేదు. ఎప్పుడు మనం భయపడాలంటే, మధ్య వీపులో అంటే ఎక్కడ హార్ట్ ఉంటుందో దాని వెనకాల బ్యాక్ పెయిన్ వస్తే డెఫినెట్గా వెళ్ళాలి. బ్యాక్ పెయిన్తో పాటు ఫీవర్ వస్తుంటే డెఫినెట్గా వెళ్ళాలి. రాత్రిపూట నిద్రపోయినప్పుడు బ్యాక్ పెయిన్ తగ్గట్లేదు, 2వ రోజు పొద్దున కూడా అంతే ఉంది అంటే డెఫినెట్గా వెళ్ళాలి. ఇదిగాక నడుములో అంటే లోవర్ బ్యాక్లో పెయిన్ ఉంటే, కాళ్ళకి తిమ్ముళ్ళు రావటం, లేకపోతే కాళ్ళలో ఉన్న చేతిలో ఉన్న వీక్నెస్, నమ్నెస్ రావటం, మూత్రం దొడ్డి మీద ఎఫెక్ట్ పడటం, లేకపోతే మన నడకలో తేడా వచ్చిందని ఎవరన్నా చెప్తే మాత్రం వెంటనే వెళ్ళటం మంచిది. ఒక స్పెషల్ గ్రూప్ ఏంటంటే ఐవీ డ్రగ్ యూజర్స్కి, వాళ్ళకి ఇన్ఫెక్షన్ అవుతుంది. మన కంట్రీలో 99% టీబీ అవ్వచ్చు స్పైన్కి. అలాంటి వాళ్ళకి వెయిట్ తగ్గుతుంది, ఆకలి వేయదు, రాత్రిపూట ముచ్చెమటలు పోసి జ్వరం వస్తుంది. ఇలాంటి కండిషన్స్ ఉన్నప్పుడు, లేకపోతే ముందుగానే అప్పుడు అన్నిటికన్నా కామన్ బ్రెస్ట్ క్యాన్సర్ సర్వైవర్స్కి ఏదైనా బ్యాక్ పెయిన్ వస్తే అర్జెంటుగా 2వ రోజే డాక్టర్ దగ్గరికి వెళ్ళడం కరెక్ట్. అంటే బ్యాక్ పెయిన్ వచ్చి అరికాళ్ళలో మంటలు వస్తే ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిందే. అరికాళ్ళలో మంటలకి చాలా కారణాలు ఉండొచ్చు, కానీ నడుము నుంచి చేతుల కన్నా, అది వీపు నుంచి, లేకపోతే కింద నడుము నుంచి కాళ్ళకి తిమ్ముర్లు, వీక్నెస్ వస్తే మాత్రం అది కొంచెం అర్జెంటు. ఈవెన్ షాటికా వచ్చిన అంటే నడ్డిలో ఉన్న నొప్పి కరెంట్ షాక్ లాగా మోకాలు దాటి కిందకి వెళ్తుంటే దాన్ని షాటిక్ అంటాం. ఎందుకంటే అన్నిటికన్నా పెద్ద నర్వ్ షాటిక్ నర్వ్. ఆ షాటిక్ నర్వ్ ఏరియాలో ఒకవేళ మంట లాంటి, ఎలక్ట్రిక్ షాక్ లాంటి నొప్పి వస్తే డెఫినెట్గా
ఏదైనా ఆర్థోపెడిక్ సర్జన్ అన్నా న్యూరో సర్జన్ అన్నా కలవటం మంచిది. నైట్ చిల్స్ వచ్చి చెమటలు పోసినా అప్పుడు కూడా ఖచ్చితంగా వెళ్ళాల్సిందేనా డాక్టర్ గారు? చిల్స్ అనటం కన్నా లో గ్రేడ్ ఫీవర్, ట్యూబర్క్లోసిస్లో లో గ్రేడ్ ఫీవర్ వస్తుంది, డెఫినెట్గా చెమటలు పడతాయి. అన్నిటికన్నా ఇంపార్టెంట్ సిమ్టమ్ ఏంటంటే వెయిట్ పడిపోతుంది, ఆకలేదు, నొప్పి ఉండదు. ట్యూబర్క్లోసిస్లో దాన్ని కోల్డ్ యాబ్సెస్ అంటారు. ఇలా ప్రతి నెల పడిపోతుంది వెయిట్, ఆకలి వేయట్లేదు, రాత్రిపూట లో గ్రేడ్ ఫీవర్ వస్తుందంటే క్లాసిక్ సిమ్టమ్స్ ఆఫ్ ట్యూబర్క్లోసిస్. ట్యూబర్క్లోసిస్లో స్పైన్ ట్యూబర్క్లోసిస్ కూడా ఒక కామన్ ట్యూబర్క్లోసిస్. అప్పుడు వాళ్ళకి కాఫ్ ఉండదా? స్పైన్ ట్యూబర్క్లోసిస్ ఇంకోళ్ళకి పాకే రోగం కాదు, దగ్గు ఉండదా? దగ్గు ఉండదు వాళ్ళకి. ఓకే. ఎప్పుడైనా కానీ బ్యాక్ పెయిన్ ఇబ్బంది పెడుతుంది ఒక వారానికి పైన అన్నప్పుడు ఖచ్చితంగా వెళ్ళాల్సిందే డాక్టర్ దగ్గరికి. డెఫినెట్లీ 2 days లిమిట్, కానీ వారం ఓకే. రోజు రోజుకి తగ్గుతుంది, మీరు రెస్ట్ తీసుకుంటున్నారు, జాగ్రత్తగా ఉంటున్నారు, వేడి కాపడం పెట్టుకున్నారు, ఏదన్నా పెయిన్ కిల్లర్ ఆయింట్మెంట్ రాసుకున్నారు, తగ్గు మొహం పడుతుంటే మాత్రం డెఫినెట్లీ యూ కెన్ రిలాక్స్. ఏదైనా ఒక చిన్న తేడా, అది బ్యాక్ ఉన్న అది కండరం వల్ల లేదంటే ఖచ్చితంగా స్పైన్ వల్ల అనేది ఒక చిన్న తేడా ఏమైనా తెలుసా డాక్టర్ గారు వచ్చే నొప్పి? మన బ్యాక్ చాలా కాంప్లెక్స్ అనమాట. ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఇస్ ఎ బయోమెకానికల్ మార్వెల్. నిజంగా స్ట్రెంగ్త్ ఉన్నవాళ్ళు ఈవెన్ ఎయిర్ప్లేన్ కూడా లాగారు. సో పెయిన్ ఎక్కడ ఉన్నది ఎగ్జాక్ట్గా పిన్ పాయింట్ చేయటం ఇంకా టెక్నాలజీ అంత లేదు మనకి. కానీ ఎంఆర్ఐ వచ్చిన తర్వాత చాలా వరకు మనం తెలుసుకోగలుగుతున్నాం. ఎంఆర్ఐ మెయిన్లీ మనకేం చెప్తుందంటే డిస్క్ చిరిగిందా, లేకపోతే ఇప్పుడు మన మూవబుల్ స్పైన్ అనుకుందాం. స్పైన్లో ఎన్ని జాయింట్స్ ఉంటాయంటే 33 స్పైనల్ వెర్టెబ్రా ఉంటాయి. దాంట్లో 24 వెర్టెబ్రే కదులుతాయి. ప్రతి వెర్టెబ్రాకి 4 జాయింట్స్ ఉంటాయి. సో యూ కెన్ ఇమాజిన్ 24 into 4 ఆల్మోస్ట్ 100 జాయింట్స్ కదులుతూ ఉంటాయి మన స్పైన్కి అంతా మొబిలిటీ ఇవ్వడానికి. ఈ జాయింట్స్లో మోకాళ్ళలో వచ్చినట్టు ఆర్థరైటిస్ రావచ్చు. ఓకే. ఒకవేళ ఆర్థరైటిస్ వచ్చినా కూడా బ్యాక్ పెయిన్ రావచ్చు. యూజువల్లీ ఇది మనం 50-60 దాటిన తర్వాత వాళ్ళకి ఇప్పుడు స్పాండిలో ఆర్థరైటిస్ అని, స్పాండిలో ఆర్థరైటిస్ అంటే వెన్నుపాములో ఉన్న ఆర్థరైటిస్ స్పాండిలో ఆర్థరైటిస్ అంటారు. యూజువల్లీ ఓల్డ్ ఏజ్లో వస్తుంది. డాక్టర్ గారు అన్ని బ్యాక్ పెయిన్స్కి ఎంఆర్ఐ అనేది అవసరమా? ఇప్పుడు బ్యాక్ పెయిన్ అన్నప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా ఎప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలని. దీంట్లో నేను చెప్పినవి రెడ్ ఫ్లాగ్స్ అంటారు. దానికి ఒక షార్ట్ ఫామ్ ఉంది. ట్యూనా ఫిష్, దెబ్బ తగిలింది అంటే యాక్సిడెంట్ అయింది, రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్, ట్రామా. రెండోది థొరాసిక్ అన్నాను కదా, ఈ వీపు వెనకాల పెయిన్ వస్తే అప్పుడు. ఇలా యు అంటే అన్ఎక్స్ప్లెయిన్డ్ ఫీవర్, ఎన్ అంటే న్యూరలాజికల్ డెఫిసిట్. అలా మిగతాది ఏదైనా క్యాన్సర్ ఉంది, అన్ఎక్స్ప్లెయిన్డ్ ఫీవర్ వస్తుంది, రాత్రిపూట ఫీవర్ పెయిన్స్ వస్తున్నాయి, ఎక్కడ నెట్లో చదివినా రెడ్ ఫ్లాగ్స్ అని ఉంటాయి. ఈ రెడ్ ఫ్లాగ్స్ ఉంటే మాత్రం పక్కా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. బ్యాక్ని చూడటానికి బెస్ట్ ఎంఆర్ఐ, ఎందుకంటే ఎంఆర్ఐ బోన్స్ చూపిస్తుంది, లోపల ఉన్న నరాలను కూడా చూపిస్తుంది. కొన్ని కేసెస్లో సిటీ స్కాన్ చేయవలసి రావచ్చు. ఇదివరకు ఈ ఎంఆర్ఐ అంత కామన్ లేకముందు కొన్ని ఇంప్లాంట్స్ స్టీల్ ఉండొచ్చు, ఎస్పెషల్లీ బ్రెయిన్లో అన్న అలాంటప్పుడు సిటీ స్కాన్ చేయవలసి వస్తుంది. కానీ బెస్ట్ ఈజ్ ఎంఆర్ఐ. సో ఎంఆర్ఐలో ఎంత చిన్న లోపం ఉన్నా కానీ తెలిసిపోతుంది. నేను అన్నట్టు ఇంకా అంత టెక్నాలజీ మందు పెరగలేదు, కానీ ఇప్పుడున్న టెక్నాలజీలో అన్నిటికన్నా బెస్ట్ ఫర్ నోయింగ్ అబౌట్ బ్యాక్ పెయిన్ ఈజ్ ఎంఆర్ఐ. ఇప్పుడు వెన్నెముకలో ఏదైనా ఇష్యూ ఉంది డాక్టర్ గారు, అంటే వెన్నెపూస దానికి సంబంధించిన ఏదైనా ఇష్యూ వస్తే ట్రీట్ చేయడం చాలా కష్టం అని కూడా చెప్తూ ఉంటారు. అయితే ఎట్లా ట్రీట్మెంట్ అనేది ఎలా ఉంటుంది జనరల్గా ఈ బ్యాక్ పెయిన్కి ఎలాంటి ఇష్యూస్ అనేవి చూస్తాము? ఒక అపోహ ఏంటంటే బ్యాక్ పెయిన్ వస్తే జీవితమే ఆగిపోయింది, ఇంకా మనం పని చేసుకోలేము, మనం మంచం ఎక్కేసాము, దానికి ఉన్న ట్రీట్మెంట్లన్నీ ఫెయిల్. ఇది అపోహ చాలా ఉంది. కానీ జనరల్లీ ఏం చూస్తామంటే ప్రాక్టీస్లో ఒక 100 మంది బ్యాక్ పెయిన్తో వస్తే 99 మంది బాగా అయిపోతారు.
ఆ ఒక్కళ్ళు బాగా ఉన్న వాళ్ళలో కూడా ఇప్పుడు 1000కి 10 మంది తీసుకుందాం. ఆ 10 మందిలో కూడా ఒకళ్ళకి తప్ప యూజువల్లీ సర్జరీ వైపు వెళ్ళవలసిన అవసరమే లేదు. ఒక పెద్ద సైంటిస్ట్ ఏమన్నాడంటే, ప్రపంచంలో ఏ మనిషి కన్నా జీవితంలో ఒక్కసారన్నా గట్టి బ్యాక్ పెయిన్ వస్తుంది. మంచం ఎక్కవలసినంత బ్యాక్ పెయిన్ వస్తుంది. కానీ అలా అని ప్రతి ఒక్కళ్ళు సర్జరీకి వెళ్ళాలని లేదు. ప్రతి బ్యాక్ పెయిన్కి సర్జరీ ఒక్కటే ఆన్సర్ అని కూడా లేదు. కొన్ని డిసీజెస్ ఉంటాయి, స్పాండిలో ఆర్థరైటిస్. ఇది ఒక స్పెషల్ టైప్ స్పెషలిస్ట్ చూస్తారు, రిమోటాలజిస్ట్. ఇలాంటి వాటికి మందులతోనే బాగు చేయాలి. దానికి సర్జరీ లాస్ట్ స్టేజెస్లో తప్ప అవసరం లేదు. స్పైన్కి సర్జరీ అంటే మ్యాక్సిమం అది తగ్గిపోయేలాగే ఉంటుందా డాక్టర్ గారు? ఇప్పుడు ఒక పేషెంట్కి మనం సర్జరీ చేయవలసిన అవసరం వచ్చింది. ఇప్పుడు సర్జరీలో కూడా చాలా అడ్వాన్స్డ్ వచ్చేసినాయి. ఇప్పుడు ఏంటి, అన్ని మినిమల్లీ ఇన్వేజివ్, ఎండోస్కోపిక్. సో ఇప్పుడు ఎలాంటి సర్జరీ చేయాలన్న దాన్ని బట్టి కూడా ఉంటుంది. వెస్ట్రన్ కంట్రీస్లో అయితే ఈవెన్ బ్యాక్ పెయిన్కి కూడా సర్జరీ చేస్తారు. ఏం చేస్తారు, ఫిక్స్ చేస్తారు, స్క్రూస్ రాడ్ వేసి. ఇండియాలో అంత కామన్ కాదు, ఎందుకంటే మనకి ఫైనాన్షియల్ కన్స్ట్రెయింట్స్ ఉన్నాయి, భయపడతారు ఆపరేషన్ చేయించుకోవడానికి. అంత అగ్రెసివ్గా మన వాళ్ళు ట్రీట్ కూడా చేయరు. కానీ సింప్లెస్ట్ ఆపరేషన్ అంటే డిస్కెక్టమీ. డిస్కెక్టమీ అంటే ఏమనుకుంటారు, డిస్క్ ఒక బిస్కెట్ లాగా తీసేస్తారు అనుకుంటారు. కాదు, డిస్క్లో ఉన్న గుజ్జుని ఏదో ఒక తరహాలో బయటకు తీయాలి. ఈ మధ్య లేటెస్ట్ ఉన్నది ఎండోస్కోపిక్ డిస్కెక్టమీ. కొంతమంది రేడియో ఫ్రీక్వెన్సీ కూడా వాడుతున్నారు, కొంతమంది లేజర్ కూడా వాడుతున్నారు. ఏది చేసినా ఏ డిస్క్ బయటకు వచ్చి నరాన్ని నొక్కుతుందో ఆ వాపుని తగ్గించడానికి డిస్క్లో ఉన్న గుజ్జు బయటికి తీయాలి. అది బేసిక్. దాని తర్వాత కొన్ని లామినెక్టమీ అని, ఆ వెన్నుపాము నరాలు వెళ్ళేదానికి దారి తయారు చేయడానికి. ఎందుకంటే వయసుతో పాటు అప్పుడప్పుడు ఆ దారి తగ్గుతుంది. ఓకే. మూడోది మనం మాట్లాడుకున్నట్టు స్పైన్ ఫిక్సేషన్. యాక్సిడెంట్ మూలాన్ని ఇరిగిందా, లేకపోతే భూమికలు మెత్తగా ఆస్టియోపోరోసిస్ ఉన్న మూలన ఇరిగిందా, లేకపోతే కొన్ని కారణాల వల్ల ఒక వెన్నుపూస ఇంకో వెన్నుపూస మీదకి ముందుకు జరిగిపోయి దాన్ని స్పాండిలోలిసిస్ అంటారు. అలాంటప్పుడు దాన్ని మళ్ళీ ప్లేస్లోకి తీసుకురావడానికి స్పైనల్ ఫిక్సేషన్ చేయాల్సి వస్తుంది. ఓకే. అయితే మెన్ కన్నా ఉమెన్లోనే బ్యాక్ పెయిన్ అనేది మనం తరచుగా మోస్ట్ కామన్గా ఎక్కువగా చూస్తూ ఉంటామా? ఇప్పుడు లేడీస్ మాతృమూర్తులు ప్రెగ్నెన్సీ అయిన తర్వాత పొట్ట ముందు ఉన్న కండరాలు చాలా వీక్ అవుతాయి. అదిగాక సిజేరియన్ అయినప్పుడు ఇంకా వీక్ అవుతాయి. ట్రెడిషనల్గా ఇండియన్ ఉమెన్ ప్రెగ్నెన్సీ తర్వాత ఏమీ స్పెసిఫిక్ ఎక్సర్సైజెస్ పొట్ట మళ్ళీ స్ట్రాంగ్ చేసుకుంటానికి చేయరు. జనరల్లీ బ్యాక్కి వీపుకున్న మాంసం, పొట్టకున్న మాంసం రెండు బ్యాలెన్స్ అయితేనే నడ్డి నిటారుగా ఉంటుంది. ఇప్పుడు ఇది వీక్ అయితే నడ్డి ఎక్స్ట్రా వంపు తిరుగుతుంది. దాంతో ఆ బ్యాలెన్సింగ్ పోయి లేడీస్కి ఎక్కువ వీక్నెస్ వస్తుంది. ఇంకో కారణం ఏంటంటే కిచెన్లో వాషింగ్ దగ్గర వంగి నుంచోవటం మగవాళ్ళ కన్నా ఆడవారే చాలా ఎక్కువ సార్లు చేయవలసి వస్తుంది. మూడోది ఏంటంటే జనరల్లీ టెండెన్సీ ఏంటంటే మగవారి కన్నా వాళ్ళ వెయిట్ ప్రకారం చూసుకుంటే రోజువారీ దినచర్యలో లేడీసే ఎక్కువ బరువు మోస్తారని తెలియదు ఒకసారి. అంటే కేజీ టు కేజీ ఒక 45 kg లేడీ మైట్ బి లిఫ్టింగ్ మోర్ వెయిట్ కంపేర్ టు హర్ బాడీ వెయిట్ దెన్ ఏ మేల్. అలా ఈ కారణాల వలన లేడీస్కి చాలా కామన్. ఇంకోటి ఏంటి, లేడీస్ అసలు ఎప్పుడు ఎండలోకి వెళ్ళరు. పొలం పని చేసుకునే వాళ్ళు, కాయ కష్టం చేసుకునే వాళ్ళు తప్ప. ఇలా సన్లైట్ డెఫిషియన్సీ వచ్చేసరికి ఇప్పుడు మనం కొంచెం ఎకనామికల్లీ ఫార్వర్డ్ అయినప్పటి నుంచి ఎండ చూడటం పోయింది. అందరూ ఏసీ రూమ్లో కూర్చొని మాట్లాడుకుంటున్నాం. సో విటమిన్ డి తగ్గటం, కాల్షియం తగ్గటం, దాని మూలాన వెన్నుపూసలు బలం తగ్గటం, ఇది కూడా ఒక ముఖ్య కారణం ఎస్పెషలీ లేడీస్లో. ఎస్. ఇప్పుడు చాలామంది బ్యాక్ పెయిన్ వచ్చిందంటే న్యూరాలజిస్ట్ దగ్గరకో న్యూరో సర్జన్ దగ్గరకో వెళ్ళరు. ఖచ్చితంగా ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి డాక్టర్ గారు? అంటే జనరల్లీ క్వాక్ దగ్గరికి అయితే వెళ్ళకండి ప్లీజ్. డాక్టర్ దగ్గరికి ఎవరికైనా వెళ్ళొచ్చు, ఎంబీబీఎస్ డాక్టర్న. అందరి దగ్గర ఫార్చునేట్గా స్పెషలిస్ట్ ఉండాలని లేదు, ఊరిలో ఉండకపోవచ్చు.
కానీ అన్నిటికన్నా దగ్గర అందుబాటులో ఉన్నది ఎక్కువ ఆర్థోపెడిక్ సర్జన్. ఫస్ట్ స్టెప్ యూజువల్లీ ఆర్థోపెడిక్ సర్జన్ దగ్గరికి వెళ్ళడం కరెక్ట్. ఇంకోటి ఏంటంటే అందరు ఆర్థోపెడిక్ సర్జన్కి అంత అనుభవం ఉండకపోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ స్పైన్ మీద ఎక్కువ రీసెర్చ్ చేసింది ఆర్థోపెడిక్ వాళ్ళే. ఈ స్పైన్లో ఇప్పుడు ఫిక్సేషన్స్ అవి అవుతున్నాయంటే టాప్ మోస్ట్ లెవెల్లో అన్నిటికన్నా ఎక్కువ ఇంప్రూవ్మెంట్స్ వచ్చింది ఆర్థోపెడిక్ సర్జన్స్ వల్లనే. కానీ నేను న్యూరో సర్జన్ కాబట్టి, ప్లస్ న్యూరో సర్జన్స్ వెన్నుపాములో ఉన్న ట్యూమర్స్ కూడా ట్రీట్ చేయగలరు కాబట్టి, ఇప్పుడు నరాలకి దెబ్బ తగిలినా కూడా ట్రీట్మెంట్ చేయగలరు కాబట్టి, ఒకవేళ నాకు బ్యాక్ పెయిన్ వస్తే మాత్రం నేను నా న్యూరో సర్జికల్ కొలీగ్ దగ్గరికి వెళ్తాను. ఎస్. అది బ్యాక్ పెయిన్ అసలు రాకూడదు అంటే జనరల్గా జాగ్రత్తలు ఏం తీసుకోవాలి? ప్రివెన్షన్ ఈజ్ ది బెస్ట్. చైల్డ్హుడ్ నుంచి కరెక్ట్గా కూర్చోవటం, ఆ తర్వాత యాడెక్వేట్ ఎక్సర్సైజ్, ఫ్లెక్సిబిలిటీ. ఇప్పుడు ఎక్సర్సైజ్ అంటే అందరూ బాడీ బిల్డింగ్ చేయడానికి వెళ్ళిపోతారు, కానీ బాడీ బిల్డింగ్లో షోయి మజిల్స్ వస్తాయి కానీ బ్రిటిల్ ఉంటుంది బాడీ. ఇప్పుడు ములగ చెట్లాగా ఇరిగిపోతుంది అనమాట, చూడటానికి చాలా బాగుంటుంది కానీ ఫ్లెక్సిబిలిటీ ఉండదు. ఎలా ఉండాలి? వెదురులాగా ఉండాలి, ఫ్లెక్సిబిలిటీ కూడా ఉండాలి. సో యోగా టైప్ ఎక్సర్సైజెస్, స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ ఒకవైపు చేసుకుంటూ బ్యాక్ స్ట్రెంగ్థనింగ్ కూడా చేయడం చాలా ఇంపార్టెంట్. ఓకే. సరిగా కూర్చోవడం అంటే అట్లే అసలు ఎలాగా పోస్చర్ అనేది అసలు ఎలా ఉండాలి? ఇప్పుడు కూర్చోవడంతో మొదలైంది. యాక్చువల్లీ కూర్చోవటం చైర్ మీద నాట్ న్యాచురల్. అయినా కూర్చుంటే ఎర్గోనామిక్ చైర్ ఉండాలి, దాని కింద వీల్స్ ఉండకూడదు. వీల్స్ ఉంటే అది ఎప్పుడు కదులుతూ ఉంటుంది. వీపు వంపుకి సరిపడా ఎర్గోనామిక్ చైర్ ఉండాలి. ఒకవేళ మన భుజాల దాకా వస్తుంటే మెష్ ఉంటే బెటరు, ఎందుకంటే మన గోడలు దాంట్లోకి ఇమడాలి. లేదు కూర్చోవలసి ఉంది, కూర్చోకుండా మా పని జరగదు అంటే హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్కి మన బ్యాక్ సిగ్నల్ ఇస్తుంది, నొప్పి వస్తుంది, ఇప్పుడు స్ట్రెయిన్ ఎక్కువ అవుతుందని. ఈ మధ్య వచ్చిన కాన్సెప్ట్ ఏంటంటే స్టాండింగ్ డెస్క్. మన డెస్క్ దగ్గరే ఐదర్ దాన్ని తిప్పుకొని పైకి లేపే ఫెసిలిటీ ఉంటుంది, లేకపోతే పక్కనే ఇంకో స్టాండింగ్ డెస్క్ ఉండడానికి ఉంటుంది. ఎప్పుడు మన బ్యాక్ సిగ్నల్ ఇస్తుందో లేచి ఒక 10-15 మినిట్స్ మన స్టాండింగ్ డెస్క్ మీద పని చేసుకోవాలి. ఈ లోపల డైలీ ఒక రెజిమెన్ మనకు ఉండాలి బ్యాక్ స్ట్రెంథనింగ్ కోసం. ఒకసారి బ్యాక్ పెయిన్ వచ్చిందంటే అందరూ అసలు బ్యాక్ గురించి ఏం చేయకుండా వదిలేస్తారు. అందరూ ఇది చెప్తారు అనమాట, జాగ్రత్తలు, మీరు ముందు కొంగకండి, ఒక 2 kg కూడా లేపకండి. బట్ దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. మనం ఆ ఎపిసోడ్ బ్యాక్ పెయిన్ నుంచి బాగా అయిన తర్వాత మన బ్యాక్ స్ట్రెంథనింగ్ కోసం పాటుపడాలి. ఎందుకు? నెక్స్ట్ బ్యాక్ పెయిన్ ఎపిసోడ్ని మనం ఆపాలి. సో యూ హ్యావ్ టు గో టు ఎ గుడ్ ఫిజియోథెరపిస్ట్, ఆర్ యూ హ్యావ్ టు గో టు ఎ గుడ్ న్యూరోసర్జన్ ఆర్ ఆర్థోపెడిక్ సర్జన్ హూ కెన్ సజెస్ట్ ప్రాపర్ ఎక్సర్సైజెస్ ఫర్ స్ట్రెంథనింగ్ యువర్ బ్యాక్. ఓకే. ఎస్. అయితే ఇప్పుడు యంగ్ అడల్ట్స్లో చూస్తున్నాము, ఓల్డ్ ఏజ్ వాళ్ళలో చూస్తున్నాము, చిన్నపిల్లల్లో కూడా బ్యాక్ పెయిన్ వస్తుందా? యాక్చువల్లీ చిన్నపిల్లల్లో అంటే లెస్ దాన్ 20 ఇయర్స్లో బ్యాక్ పెయిన్ వస్తే సీరియస్గా తీసుకోవాలి. ఫస్ట్ వీక్లోనే డాక్టర్ దగ్గరికి వెళ్ళడం కరెక్ట్. ఎందుకంటే దీంట్లో అన్నిటికన్నా భయంకరమైనవి క్యాన్సర్స్, చైల్డ్హుడ్ క్యాన్సర్స్. రెండోది ఏంటంటే ఇన్ఫెక్షన్స్. మూడోది అసలు కంజెనిటల్గా ఉన్న ప్రాబ్లమ్స్, వెన్ను పూసలే సరిగ్గా ఫామ్ అవ్వలేదు, లేకపోతే అన్నిటికన్నా మెడ పైన అంటే సెరెబ్రోవర్టెబ్రల్ జంక్షన్, క్రేనియోవర్టెబ్రల్ జంక్షన్ దగ్గర ఏదైనా అనామలీస్ ఉంటే. సో చిన్నతనంలో బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ అని ఎవరన్నా చెప్తే ప్లీజ్ కన్సల్ట్ ది సీనియర్ మోస్ట్ డాక్టర్ పాసిబుల్. ప్లస్ అఫ్ కోర్స్ మనలాగే పిల్లలకు కూడా కాల్షియం లేదు, విటమిన్ డి లేదు, ఏం ఎక్సర్సైజ్ లేదు, ఏం లేదు. కిలోలు బస్తాలు మోసుకెళ్తారు చిన్నపిల్లలు. కొన్ని స్కూల్స్ ఇప్పుడు చేంజ్ అయినాయి, ఇంటికి హోంవర్క్ ఇవ్వట్లేదు, ఈవెన్ బుక్స్ కూడా స్కూల్లోనే పెట్టుకుంటున్నారు. దేర్ ఈజ్ అ వెల్కమ్ ట్రెండ్ టు డిక్రీజ్ ది వెయిట్ ఆఫ్ ది దిస్ థింగ్ దట్ చిల్డ్రన్ ఆర్ క్యారీయింగ్. ఎస్, చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు. సో డి విటమిన్ డెఫిషియన్సీ లేకుండా చూసుకోవాలి, సరైన కాల్షియం కూడా ఉండాలి, అంతేకాదు స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ ఉండాలి, డాక్టర్ ఎలా చెప్తారు అలాగా, ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి, సో ఎండకి ఎక్స్పోజ్ అవ్వడం ఇవన్నీ కూడా ఉండాలి. బ్యాక్ పెయిన్ ఏదైనా వచ్చింది 2 days మించి ఉంటుంది అన్నప్పుడు డాక్టర్ని సంప్రదించడం మేలు. చక్కటి ట్రీట్మెంట్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు, ధన్యవాదాలు. నమస్కారం. నా పేరు
డాక్టర్ కల్నల్ శ్రీనివాస్ ముక్కాముల. నేను సీనియర్ కన్సల్టెంట్ న్యూరోసర్జన్ ఎట్ మెడికవర్ హాస్పిటల్ చందానగర్. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.